మా వైఫ్ బ్యాగ్ మోసుకొని నడవలేకపోతుంది, ఒకటే దివాళ తీస్తుంది. అప్పుడే వచ్చి 1 గంట కావట్లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంతకుముందుకు నేను ఒక వీడియో పెట్టాను కదా, రామోజీ ఫిలిం సిటీ అని. ఇది సెకండ్ వీడియో రామోజీ ఫిలిం సిటీలో. నేనైతే ఇందులో అయితే అన్ని వీడియోస్ చూపిస్తాను, ఏ ప్లేస్ అనేది. మేము ఇప్పుడైతే లోపలికి వెళ్ళినాము. ఇక్కడ ట్రైన్లో లోపల మొత్తం తిప్పుతారంట. ఎలా ఉంటో చూపిస్తా మీకు కూడా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది. లోపల చాలా బాగుంటుంది. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. లోపలైతే చాలా బాగుంది. మేమైతే ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కేసినాము. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఎక్కడికో వెళ్ళినట్టు, రాజుల దగ్గరికి వెళ్ళినట్టు, అడవిలోకి వెళ్ళినట్టు, మంచు కొండల దగ్గరికి వెళ్ళినట్టు, యుఎస్ వెళ్ళినట్టు చాలా చాలా బాగుంది లోపల. మీరు కూడా చూడండి. కెమెరామ్యాన్స్ మనకి ఫోటోషూట్ ఎలా తీస్తారు అనేసి కూడా పెట్టినారు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఫ్యామిలీ తోటి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. లోపల మనకి అన్నీ అసలు రియల్ లెక్కనే ఉంటవి, కానీ అవి బొమ్మలు. చాలా బాగున్నాయి అసలు. ఏదో గృహ లెక్క. అక్కడ అందులో ముసలిలు, పాములు ఉన్నట్టు, మన ఏదో యుఎస్కి వెళ్ళినట్టు చాలా బాగుంది. కెమెరామ్యాన్స్ కూడా ఎలా వీడియోలు తీస్తారు, ఎలా ఫొటోస్ తీస్తారు అనేది కూడా ఉన్నది. అదే కాకుండా మళ్ళీ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి, వాళ్ళు వేసినట్టు. చాలా బాగుంది లోపల. వీడియోని అయితే స్కిప్ చేయకండి, మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోని అయితే చూడండి. అందులోనే మళ్ళీ ఉరుములు వచ్చినట్టు, మెరుపులు, ఉరుములు, సౌండ్స్ అసలు చాలా బాగుంది. మీరైతే వీడియోని అయితే పెళ్ళి జరుగుతున్నట్టు, పెళ్ళిలో విందు భోజనాలు పెడుతున్నట్టు చాలా ఉన్నాయి. ఇంకా చూడండి, వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టాను నేను. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది వీడియో. ఇక్కడ నుంచోనైతే వీడియో అయితే స్కిప్ చేయకండి. లోపల అయితే చాలా బాగుంటుంది, మీరు మిస్ అవుతారు. నేనైతే అన్ని వీడియోస్ పెట్టాను, చాలా ఉన్నాయి లోపల. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ ఎక్కడ ఆపలేదు. చూడండి, స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. హాస్పిటల్ యాక్షన్. అమెరికా 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 అమెరికా. హాయ్ బాబాయ్. వర్షం వస్తుంది. వద్దు 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 వద్దు, నేను రాను నేను రాను నేను రాను. వెల్కమ్ టు మై ఇదే మంచిది. పటాప్ పటాప్ లేకుండా నీట్గా. భలే సెట్టింగ్ చేసిరా. యాక్షన్ ఫిలిం సిటీ. అయిపోయాది 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 అయిపోయాది. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్లో వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. లోపల ఎలా ఉంది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తా చూడండి. ఇందులో ఏం చూపిస్తారంటే సినిమాలు ఎలా తీస్తారు అనేది చూపిస్తారంట. ఇది కూడా కొంచెం వీడియో తీసా నేను, ఎలా చూపిస్తారు అనేది. చాలా బాగుంది ఇది కూడా. చూడండి, ఇది కూడా బాగుంది. మనకి మూవీస్ ఎలా తీస్తారు, సౌండ్స్, ఫైటింగ్ సౌండ్స్, హారన్ సౌండ్స్, బైక్ రైడింగ్ సౌండ్స్ ఎలా వస్తాయో అనేది కూడా చూపిస్తున్నారు. బాగుంది, చూడండి. ఇది కూడా ఫుల్ వీడియో అంటే
మూవీస్లో బైక్ స్పీడ్గా తోలుతారు కదా, స్పీడ్గా అయితే తోలరు. ఇక చూడండి ఎలా చూపిస్తున్నారో, ఈ విధంగా అయితే బైక్ అనేది తోలుతారంట. నెక్స్ట్ వచ్చేసి మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము, ఆకలి అవుతుందని. అందులో బయట ఫుడ్ ఎలౌట్ ఉండదంట, అందుకని అందులోనే తినేసాం. అందులో రెస్టారెంట్ ఉంది. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. 1 పర్సన్కి 400 అంట. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే 400 అంట. ఆకలి అవుతుందని తప్పదు కదా అనేసి తినేసాం. నెక్స్ట్ బయటకు వచ్చేసి బస్సు అయితే ఎక్కేసినాము. ఇంకా మనకి మూవీస్ తీస్తారు కదా, అవి ప్లేసెస్ చూపిస్తామనేసి బస్సు అయితే ఎక్కేసినాము. ఫస్ట్ ఒక కోట లెక్క కనిపించింది కదా, అయితే మొబైల్ గార్డెన్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేనంట ఓ మధు అని సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ వచ్చేసి ఇక్కడేనంట తీసింది. నెక్స్ట్ ఇక్కడ లకలక బిల్డింగ్ అంటాం, ఇది ఎంటీ బిల్డింగ్, మల్టీపర్పస్ బిల్డింగ్ అంట అది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే అంట బాంబ్ బ్లాస్టింగ్ చేస్తారు కదా, ఇక్కడేనంట. సరిలేరు మీకెవ్వరు అనే మూవీలో విజయశాంతి మార్కెట్కి వస్తుంది, ఇదే మార్కెట్ అంట. అది వచ్చేసి ఇదే మార్కెట్ అంట. నెక్స్ట్ వచ్చేసి శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ హాస్టల్ ఉంటుంది, హాస్టల్ ముందు ముగ్గు వేస్తుంటది, మహేష్ బాబు చూసి ఆ హాస్టల్ చుట్టూ తిరుగుతుంటాడు కదా, అదే ఈ హాస్టల్. నెక్స్ట్ పక్కనే తాజ్ మహల్ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ టైగర్ హౌస్, కలకత్తా హౌస్ అంట. అలానే కొంచెం ముందుకు వెళ్తే లాస్ట్ బిల్డింగ్ లో రెబల్ మూవీలో ప్రభాస్ది వచ్చేసి ఇల్లు అంట, ప్రభాస్ ఇల్లు రెబల్ మూవీలో. నెక్స్ట్ ఓపెన్ ప్లేస్ ఇక్కడ అంట, హెలికాప్టర్ ల్యాండ్ అయితే మనకి మూవీలో చూపిస్తారు కదా, హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టు, అది ఇక్కడేనంట. నెక్స్ట్ వచ్చేసి పుష్ప సినిమాలో గబ్బర్ సింగ్ మూవీలో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అదే ఇది పోలీస్ స్టేషన్. భీమ్లా నాయక్ కూడా అదే ఈ పోలీస్ స్టేషన్ అంట. నెక్స్ట్ చంద్రముఖి మూవీలో డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు కదా, ఆ మాస్టర్ వాళ్ళ ఇల్లు ఇది అండి చంద్రముఖి మూవీలో. మంచిగా వీడియో తీద్దామంటే బస్సు ఎక్కడ ఆపట్లేదు, అలానే తీసుకెళ్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఈనాడు ఆఫీస్ అంట, ఆ బిల్డింగ్ వచ్చేసి ఈనాడు టెలివిజన్ అంట. అందులోనైతే ఏదో షూటింగ్ జరుగుతున్నది, అటైతే తీసుకెళ్ళలేదు. మూవీస్, ప్రోగ్రామ్స్, సీరియల్స్ కూడా అందులోనే చేస్తారంట. ఇప్పుడు మనం వెళ్ళేది సెంట్రల్ జైలుకి వెళ్తున్నాము. ఈ ప్లేసులేనంట ఉరి వేసేది, సేమ్ జైలు లెక్కనే ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఖైదీలను ఉంచుతారంట. అలానే కొంచెం ముందుకు వెళ్తే జైల్లో ఖైదీలు లెక్కనే ఉన్నారు. మేము వెళ్ళగానే వాటిని ఇట్లా ఊపేస్తున్నారు ఆ గేట్లని, నాకు భయమైంది. సేమ్ ఖైదీల లెక్కనే జైలు లెక్కనే అనిపించింది. పుష్ప 2, డీజే టిల్లు అన్నీ ఇందులోనే అంట చేసేసింది. మనకి పుష్ప 2లో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు. గంగమ్మ జాతర కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. నెక్స్ట్ బస్సు దిగి లోపలికి వెళ్ళినాం, అక్కడ రాజులు, మంత్రులు, భటులు అందరు ఉన్నారు. ఇది చెన్నై ఎక్స్ప్రెస్, హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్. మనకి మూవీలో చూపిస్తుంది ఆ ట్రైన్ అనేసి, అది ఇదే చెన్నై ఎక్స్ప్రెస్. మనకి రైల్వే స్టేషన్ చూడగానే మనం ఏ మూవీలో చూసింది కూడా అర్థమవుతుంటుంది, చెన్నై ఎక్స్ప్రెస్ అంట. నెక్స్ట్ అక్కడి నుంచొని బయటకు వచ్చినాము. ఇప్పుడు బయటకు వచ్చి నెక్స్ట్ అయితే ఆ బస్సు ఎక్కాలి. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో మనకైతే తెలియదు. చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ షాప్స్ కూడా చూపిస్తారు కదా, అవే ఈ షాప్స్, చిన్న షాప్స్. అక్కడి నుంచొని అయితే బాహుబలి సెటప్కి అయితే తీసుకొచ్చినారు. ఇక్కడేనంట యుద్ధం జరిగింది, చూపిస్తారండి. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే, ఎలా ఉంటుందో చూపిస్తాను. బాహుబలి సెటప్ ఇది ఎంట్రీ అండి, లోపలికి పోయే దారి బాహుబలి సెటప్ లోపలికి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది లోపల బాహుబలి సెటప్. నేను మొత్తం వీడియో తీసాను, ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగినాయి, ఎక్కడ ఏం చేసినారు అనేది కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. బాహుబలి సెటప్ వీడియో బాగుంటుంది చూడండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే డోలు కొడుతున్నాడు, డోలు దగ్గరికి వెళ్ళి డోలు కొడుతున్నాడు. ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదేమో ఎంట్రింగ్, చాలా బాగుంది. లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. బాహుబలి ఎంట్రింగ్, బాహుబలి సినిమా ఎంట్రింగ్ ఇప్పుడే. సినిమా ఏమాడుతుందో చూద్దాం. బాహుబలి చూడండి.
కాళీ సాహోరా బాహుబలి. లోపలికైతే ఎంట్రీ అయినాం. వెళ్ళగానే బాహుబలి సాంగ్ పెట్టినారు, బాగుంది. చూడండి బాహుబలి సెటప్. నేను లోపల మొత్తం చూపిస్తాను, ఇక్కడ నుంచొని బాహుబలి మొత్తం సెటప్ మొత్తం చూపిస్తా చూడండి. బాహుబలిలా విలన్ తుపాకీ ఉంటది కదా, ఆ తుపాకీని ఇది ప్రతి ఒక్క సీన్ ఇందులో ఉంది. ఈ రథం వచ్చేసి రావణ యుద్ధం చేస్తున్నారు రథంతోటి, అదే ఈ రథం. మేము అందులోకి ఎక్కేసి మేము యుద్ధం చేసినట్టు అలా చేస్తున్న ఫోటోస్ తీసుకుంటున్నాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే డోరు వాయిస్తున్నాడు. డోరు నెక్స్ట్ ఇది ఈ రథం వచ్చేసి ప్రభాస్ యుద్ధం చేస్తాడు కదా, ఆ రథం, ఇది పెద్ద రథం. మా హస్బెండ్ ఎక్కి ఇంకా యుద్ధం చేసిన లెక్క చేస్తున్నాడు. ఆయనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ప్రభాస్ ఫ్యాన్ తను. ఇక అలా ఎక్కి అలా చేస్తున్నాడు. నెక్స్ట్ బాహుబలి సినిమాలో పట్టాభిషేకం చేస్తుంది కదా సింహాసనం, ప్రభాస్కి పట్టాభిషేకం చేస్తుంది కదా, అది లొకేషన్. కానీ ఇక్కడ అద్భుతంగా చాలా లొకేషన్స్ ఉన్నాయి, చూడండి, వెళ్ళి మీరు చూస్తేనే బాగుంటుంది. ఇక్కడేమో అనుష్కకి ఆ సంఖ్యలు వేస్తారు కదా, అదే ఈ ప్లేసు. ఇక్కడే అనుష్కకి వేసిన సంఖ్యలు అవి మా హస్బెండ్ వేసుకొని చూపిస్తున్నాడు, ఇలా వేసారనేసి. బాహుబలి సెట్ అయితే మొత్తం అయితే చూసినాము మేము. మాకు వీలైనంత వరకు అయితే వీడియో అయితే తీసినాము. ఇంకేమైనా మిస్ అయితే చూసి చెప్పండి. మేమైతే ఇంతవరకే చూసినాం, అంతవరకు వీడియో అయితే తీసేసాం. పార్ట్ 2లో సినిమా చూస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్లో గంగమ్మ పూజకి వెళ్తుంటే మన రథచక్రం వస్తుంది కదా, అదే ఈ రథచక్రం. ఈ రథచక్రం దగ్గర ఫోటోలు దిగుతుంటే నాకు చాలా అద్భుతంగా, నాకు బాగా నచ్చినది. ఎలా ఉంది ఫ్రెండ్స్ బాహుబలి సెటప్? బాగుంది కదా, చాలా బాగుంది. లోపలైతే అక్కడ నుంచోనైతే వేరే ప్లేస్కి వచ్చినాము, వాటర్ ఫాల్స్ అంట, చాలా బాగుంది. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తారండి, చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్స్. చిన్న వీడియో అయితే తీసుకున్నాం అక్కడ అలా. ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, గార్డెన్ లోపలికి రాగానే ఒక అద్భుతం జరుగుతుంది. అసలు ప్రపంచం మీద లేని రామచిలకలు ఇందులో ఉన్నాయి. అసలు మల్టీ కలర్స్ రామచిలకలు ఉన్నాయి, మామూలుగా లేవు, అల్టిమేట్గా సూపర్ ఉన్నాయి. చూస్తుంటే ప్రపంచం మీద ఇన్ని రామచిలకలు ఇక్కడ ఉండడం అంటే చాలా గ్రేట్. అసలు ఫస్ట్ టైం నా జీవితంలో చూడటం, ఇన్ని రామచిలకలు చూసా కానీ అనుకోలే ఎప్పుడు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత చూడడం. మీరు కానీ రండి, వీకెండ్ హాలిడేస్లో ఇప్పుడు నుండి ఒకసారి రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఇవన్నీ చూసి ఆనందించండి. చాలా బాగున్నాయి, చాలా లొకేషన్స్ ఉన్నాయి. అసలు రామోజీ ఫిలిం సిటీ అంటే ఏమో అనుకున్నా, పోయినాక తెలిసింది నాకు. ఇంత అద్భుతంగా ఇంతలా డెకరేషన్ చేస్తారని నేను అనుకోలేదు ఎప్పుడు, కానీ ఫస్ట్ టైం వచ్చినా, కానీ ఫుల్ హ్యాపీ నేను వచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి పోవడానికి అయితే రామోజీ ఫిలిం సిటీని అయితే బస్ అయితే ఎక్కినాము. నేనైతే ఎక్కువ మ్యూజిక్ పెట్టిన, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ మూవీ చూసే ఉంటారు, మళ్ళీ నేను చెప్పడం ఎందుకనేసి అలా రామోజీ ఫిలిం సిటీలో ఉందనేసి వీడియో తీసి పెట్టేశాను.